ఫైనల్లీ న్యూజిలాండ్ ఈరోజు ఇండియా మీద గెలిచింది. ఈ సిరీస్లో ఇండియా జోరుకు బ్రేకులు వేస్తూ 4వ టీ20లో న్యూజిలాండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. అన్బీటబుల్గా దూసుకుపోతున్న టీమిండియా ఈరోజు ఎక్కడ తడబడింది? న్యూజిలాండ్ గెలుపుకి అసలు కారణం ఏమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈరోజు ఇండియా ఓడిపోయింది అనడానికన్నా కావాలని ఈ మ్యాచ్ ఓడిపోయింది అని అనవచ్చు. ఎందుకంటే జట్టులో 4 సిమ్మర్స్, 2 స్పిన్నర్స్, అంటే మొత్తం బౌలింగ్ డిపార్ట్మెంట్లో 6 బౌలింగ్ చేయగలవారిని తీసుకున్నారు. ఇందులో కేవలం ఒకే ఒక్కరు ఆల్రౌండర్, అది కూడా హార్దిక్ పాండ్యా. కానీ మిగిలిన 5గురిలో బౌలింగ్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు 6వ వ్యక్తి అవసరం. కానీ హార్దిక్ పాండ్యా తన 4 ఓవర్ల పూర్తి కోటాను పూర్తి చేయగల సామర్థ్యం, ఫిట్నెస్ అతనికి ఇప్పుడుంది. మరి అలాంటప్పుడు ఈశాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్లో ఎవరో ఒకరిని జట్టులోకి తీసుకోవాలి. గత మ్యాచ్ల్లో మంచి ఫామ్ కనబరుస్తున్న ఈశాన్ కిషన్ని ఈ మ్యాచ్లో పక్కన పెట్టి అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రాని ఆడించారు. నిజానికి బుమ్రాని జట్టులోకి తీసుకోవడం లేదా హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ ఈ మ్యాచ్లో ఈశాన్ కిషన్ లాంటి ఒక బ్యాట్స్మెన్ లేకపోవడం, టీమిండియా టాప్ ఆర్డర్ ఒకేసారి విఫలమవడం ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కెప్టెన్ మరియు కోచ్ తీసుకున్న వ్యూహాత్మకమైన తప్పిదం మాత్రమే. అఫ్కోర్స్ ఈ 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఇప్పటికీ న్యూజిలాండ్ మీద 3 వరుస మ్యాచ్లు గెలిచి సిరీస్ని సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన 4వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ మొదట టాస్ ఓడి బ్యాటింగ్కి దిగింది. అంతేకాదు న్యూజిలాండ్కి ఈరోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డ్రీమ్ స్టార్ట్ దొరకడంతో మొదటి పవర్ ప్లేలోని 71 పరుగులు పిండుకున్నారు. టీమ్ షెరీఫ్ మరియు డేవన్ కాన్వేలు మొదటి వికెట్కి 100 పరుగుల పార్ట్నర్షిప్ ఏర్పరిచారు. వీరిద్దరి పార్ట్నర్షిప్ చూసిన తర్వాత ఈరోజు టీమిండియాకి కష్టాలు తప్పవని అర్థమైంది. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి భాగస్వామ్యాన్ని టీమిండియా బౌలర్స్ విడదీసిన తర్వాత కంట్రోల్ చేసినా కానీ ప్రయత్నం లేదు. చివర్లో డారిల్ మిచెల్ మెరుపు ఇన్నింగ్స్తో న్యూజిలాండ్ ఏకంగా 215 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. నిజానికి ఇండియా డెత్ ఓవర్లో ఇంకాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయవలసి ఉంది. 216 పరుగుల లక్ష్యం అంటే మామూలు విషయం కాదు. దానికి తోడు సూపర్ ఫామ్లో ఉన్న ఈశాన్ కిషన్ ఈ మ్యాచ్కి దూరం అవ్వడం టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ. ఇక చేజింగ్ మొదలవగానే టీమిండియాకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈరోజు మ్యాట్ హెడ్ని వేసిన మొదటి బంతికి సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ డేవన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుండి వికెట్ల పతనం అస్సలు ఆగలేదు. ఒక్క శివన్ దూబే మినహాయింపు మాత్రమే. అయితే శివన్ దూబే గ్రీజులో ఉన్నంతసేపు న్యూజిలాండ్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. అతను అవుట్ అవడంతో టీమిండియా ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచిన సిరీస్ని కోల్పోయింది. కానీ ఈరోజు మిచెల్ శాంటనర్ న్యూజిలాండ్ని ముందుండి నడిపించాడు 3 వికెట్లు తీసి. అయితే ఈ విజయం రాబోయే టీ20 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్కి ఒక పెద్ద సాలిడ్ కాన్ఫిడెన్స్ మరియు బూస్టర్ అని చెప్పాలి. ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో ఇండియాకు ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన చాలా మంచి పాఠం దొరికింది.